ఇక రెండవ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే పుబ్బా నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు వారి జీవితంలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారండి. ఆస్తిపాస్తులను సంపాదిస్తారు. ఆత్మ గౌరవం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే 1, 3, 4 పాదాల వారి కంటే కూడా కాస్త పిరికి స్వభావాన్ని కలిగి ఉంటారు రెండవ పాదంలో జన్మించిన మనుషులు. వీరికి 15 సంవత్సరాల వరకు, శిశువు పుట్టిన 15 సంవత్సరాల వరకు శుక్రమహర్దశ అనేది జరుగుతుందండి. కాబట్టి బాల్యంలో చాలా చక్కగా అన్నిటినీ అనుభవిస్తారు. వీరి బాల్యంలో 15 సంవత్సరాలు వచ్చేంత వరకు ఏ కష్టమో తెలియకుండా వారి తల్లిదండ్రులు వీరిని పెంచుతారండి. 15 సంవత్సరాల నుండి 21 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా రవి మహర్దశ అనేది జరుగుతుంది. సూర్యభగవానుడి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కావున ఈ సమయంలో లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి పెరుగుతాయండి. ఎక్కడికి వెళ్ళినా సరే వారి యొక్క కమాండింగ్ నేచర్ని చూపిస్తారు. 21వ సంవత్సరం నుండి 31 సంవత్సరాల వరకు ఈ మధ్యలో ఉన్న 10 సంవత్సరాలు చంద్రమహర్దశ జరుగుతుంది. కావున ఈ సమయంలో వీరికి ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఒక 5 నిమిషాల తర్వాత కరెక్ట్ అనిపించదు. అంటే వారి మనసులో ఉన్న ఆలోచనలు అనేవి చాలా వేగంగా మారిపోతూ ఉంటాయి. మనుషుల మీద వీరికున్న అభిప్రాయాలు కూడా అంతే వేగంగా మారిపోతూ ఉంటాయి. అంటే మనసు అనేది నిలకడగా ఉండదండి. 31 సంవత్సరాల నుండి 38 సంవత్సరాల వరకు వీరికి కుజమహర్దశ అనేది జరుగుతుందండి. కాబట్టి ఈ సమయంలో ఈ మధ్యలో ఉన్న 7 సంవత్సరాలు కూడా వీరికి కోపం ఎక్కువ అవుతుంది, ఆవేశం ఎక్కువ అవుతుంది. చిన్న చిన్న వాటికే చికాకు పడుతూ ఉంటారు. 38 సంవత్సరాల నుండి 56 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ మధ్యలో ఉన్న 14 సంవత్సరాలు వీరికి రాహు మహర్దశ జరుగుతుందండి. కాబట్టి ఈ సమయంలో 38 నుండి 56 సంవత్సరాల మధ్యకాలంలో ఉన్న 14 సంవత్సరాలు వీరికి చిన్న చిన్న ఆటంకాలు ఉండటం కానీ అభివృద్ధి కూడా ఈ సమయంలోనే ఉంటుందండి. పిల్లల కోసం ఎక్కువగా ఖర్చులు చేయవలసి రావటం కానీ, కుటుంబం కోసం వీరు పోగు చేసుకున్న డబ్బులో కాస్త ఖర్చు చేయవలసి రావటం కానీ, చిన్న చిన్న ఆటంకాలు ఎదురవటం కానీ జరుగుతుందండి. 56 సంవత్సరాల నుండి 72 సంవత్సరాలు వచ్చేంత వరకు వీరికి గురు మహర్దశ అనేది జరుగుతుందండి. ఈ మధ్యలో ఉన్న 16 సంవత్సరాలు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది రెండవ పాదంలో జన్మించిన వారికి. 72 సంవత్సరాల నుండి 91 సంవత్సరాల వరకు ఈ మధ్యలో ఉన్న 19 సంవత్సరాలు మీకు శని మహర్దశ అనేది జరుగుతుందండి. ఈ మధ్య సమయంలో భూమికి సంబంధించి కొన్ని ప్రయోజనాలను పొందుతారు. కాకపోతే ఉద్యోగ వ్యాపారాలలో చిక్కులు చికాకులు అనేవి కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. ఎప్పటి నుండి అంటే 72 సంవత్సరాల తర్వాత నుండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు.